శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శండగాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహా. ఆ కాళహస్తీశ్వరుడి షష్ట్యాంతాలు నేర్చుకున్నా చాలండి. ఇందులో నాద బిందు కళాతీత నాదములు చెప్పాను, మీకు బిందువు చెప్పాను, కళలు అనేక కళలు ఇవి దాటిని. నిన్న మీకు షడ్భావ సమాధి గురించి చెప్పాను. వాళ్ళు ఫోన్ చేసి షడ్భావ సమాధి సరిగ్గా అర్థం కాలేదని చెప్తాను. షట్ అంటే ఎన్ని? 6 భావములు. భావములు అక్కడే పేరు తెలుస్తుంది చూడండి, భావములు. అది నిజం కాదు, అది సమాధి. ఇదంతా ఒకటే అని తెలుసుకునే బుద్ధే షడ్భావ సమాధి. ఈ 6 ఒకటే అని తెలుసుకునేది. ఏమిటయ్యా 6 అంటే, మొదట నీ జీవుడు. జీవుడికి వెంటనే అంటే ఇమ్మీడియట్ కనెక్షన్ ఎవరయ్యా అంటే గురువు. గురువు ఎవరిని చూపిస్తాడు? ఎవరు గురువు అంటే శిష్య విత్తాపకారకుడైనటువంటి వాడు గురువు కాదు. మీ నెత్తిమీ చేయబెట్టి మిమ్మల్ని డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకురమ్మని, లేదా మీ నెత్తి మీద చేపెట్టి యాత్రలు చేసి, మీ నెత్తి మీద చేపెట్టి వాడు ఏమో కొనిపించుకొని కన్నక వస్తు వాహనాలు కొనిపించుకొని, ఇలా మిమ్మల్ని చేసేటువంటి వాడు గురువు ఎందుకు అవుతాడు? వాడు మీకు బరువు అవుతాడు. దాని పైగా శాస్త్రం ఆయనకి పెట్టిన పేరంటే శిష్య విత్తాపహారుడు. అంటే శిష్యుల డబ్బుల్ని దొంగతనం చేసేవాడు అని దీని అర్థం. ఎవరయ్యా నిజం గురువు అంటే, పరమాత్మ జ్ఞానాన్ని మీరు లాభాపేక్ష కాదు, ఏ అపేక్ష లేకుండా ఇచ్చేటువంటి వాడే నిజమైన గురువు. ఆయన ఏం చెప్తాడు? పరమాత్మ జ్ఞానం చెప్తాడు. ఇప్పుడు మీకు ఎన్ని వచ్చినాయి? జీవుడు, గురువు, పరమాత్మ. ఇప్పుడు మీరు ఇటు కింద నుంచి పైకి వెళ్ళారు. మరి కింద నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరమాత్మ ముందర ఏం చేశాడు? తన గురించి చెప్పడానికి వేదములను, అంటే దాన్నే గురువుని సృష్టించాడు.
ఆ గురువు వచ్చింది ఎందుకు? మళ్ళీ ఈ జీవాత్మని పరమాత్మలో కలపడానికి. అట్నుంచి తీసుకొచ్చేటప్పటికి ఎన్నైనాయి? 3 అయినాయి. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకే పరమాత్మ నుంచి వచ్చాయి అని ఈ షట్ భావ 6 సమము ఒకటిగా తెలుసుకునే అంటే బుద్ధిని షడ్భావ సమాధి అని పిలుస్తారు. ఇకపోతే కళాతీత, మీకు కళల గురించి చెప్పాను. ఇదంతా కూర్చోటి మంచి శ్రీచక్రార్చన బరుడండి. అందుకే ఆయన రాయగలిగాడు ఇవన్నీ. ఆయన అందుకే మొట్టమొదటి ఎత్తుకోవటమే శ్రీ విద్యానిధి అని రాశారు ఆయన. ఆయన చాలా మంది ఏమనుకున్నారంటే ఆయన స్త్రీలోలుడు అనుకున్నారు. అసలు మీరు అందుకే ధూర్జటి అనే నవల ఉంది, చదవండి. అప్పుడు మీకు అసలు ఆయన తత్వం ఏంటో తెలుస్తుంది. ఇది ఆయన బయటపెట్టదలుచుకోవాలి. ఆయన ఈ జనాలు అనుకున్నారా? అనుకుంటారా అన్నారు. అనుకుంటే నాకు నష్టం ఉంది అనుకున్నాడు. ఆయన కూడా రాసేసుకున్నాడు. నిజంగానే నాకుంది పోండ్రా అనుకున్నాడు. దరిద్రం వెళ్ళిపోయింది అనుకున్నాడు. అనుకో ఏనుగుని నువ్వు ఇది ఏనుగు కాదు అన్నావు అనుకో, దానికి ఏమైనా వచ్చా ఏమన్నా ఇది అవుతుంది. ఏనుగుని వీనుగు అన్నావు, వీనుగు అయిపోతుంది. అది దానికి ఉండాల్సిన లెవెల్ దానికి ఉంటుంది కదా, దానికి ఏం తగ్గదు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం, ఇది భావసమానం. ఇక కళలు మీకు చెప్పాను. ఇవి మామూలుగా అందరికీ తెలిసేటువంటివి అగ్ని 10, సూర్య 12, చంద్ర 16. ఈ కళలన్నీ దాటిన తర్వాత కొన్ని కళలు వస్తాయి. ఇప్పుడు మీకు 16 + 12 ఎన్నైనాయి? 16 + 12 28, 28 + 10 38. ఇక్కడ ఈ కళ్ళే వచ్చేసే మీకు 10 ఎవరు? అగ్నిగడు. 12 22, 22 + 16 38 అక్కడే వచ్చేసేమి. ఆ తర్వాత మీకు నిన్న మీకు 3 చెప్పాను. మాయ, మహామాయ, అవ్యక్తం. అంటే 38 + 3 42. ఇదే మండలం. మండలం దీక్ష ఎందుకు పెట్టుకోమంటారంటే దీన్ని మండలం దీక్ష పెట్టుకోమని దీనికి. ఇప్పుడు దీన్ని సాంఖ్యం. యోగం అంటే ఏమిటి? బిందు. అందుకే ఏకం సాంఖ్యం యోగించాయ పశ్చిత తపస్సు. ఈ రెండిటి కలయిక, జీవాత్మ పరమాత్మ కలయిక. ఇప్పుడు మీకు మూలాధారం నిశ్చయించి ఆ మణిపూర చక్రం వరకు ఉన్నదాన్ని అగ్ని చక్రం అంటారు. ఈ అనాహతం వరకు ఉన్నదాన్ని సూర్య చక్రం అంటారు. విశుద్ధి చక్రం వరకు వచ్చేసేటప్పటికి ఇది మన విశుద్ధి నుంచి ఈ పరమాత్మ ఇది ఇక్కడి నుంచి వచ్చేసేటప్పటికి ఇది మహాచక్రం, ఆజ్ఞాచక్రం. ఇప్పుడు మీకు ఎన్ని వచ్చాయి? ఇక్కడ సహస్రారం, అది సూర్యచంద్రుడు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేది ఏదైతే ఉందో దాన్ని బిందువు అని పిలుస్తారు. కలిపేదాన్ని బిందువు అంటారు. అంతే కదా. ఇప్పుడు మీరు శ్రీచక్రం తీసుకోండి. శ్రీచక్రంతో ఏమాత్రం పరిచయం ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి త్రికోణాలు ఎన్ని ఉన్నాయి? 44 ఉంటాయి. మీకు ఇంత పూర్వం లెక్కేసి చెప్పాను. వృత్తాలు, అలాగే చతురస్రాలు, వీటన్నిటికీ ఆధారమైంది ఏమిటి? ఆ పైన బిందు. అంటే కంటిన్యూ కలిపేది బిందు. ఆ తర్వాత నాదము. ఇప్పుడు చూడండి, నాదం అంటే ఏమిటి? మనకు కనిపించే ఏ శబ్దమైనా నాదమే కదండి. అప్పుడు నువ్వు ప్రతి శబ్దములోనూ భగవంతుడిని చూస్తావు. అది మనిషి ఇంకోటి కాదు, నాదం మాత్రమే చూస్తావు. దీన్ని నాదోపాసన అంటారు. నిజానికి సంగీతం అంటే నాదోపాసనే. సంగీతము నాదోపాసన. ఎందుకని? నాదముతో తొందరగా చేరుకోవచ్చు. కాబట్టి నాదోపాసన. ఇదే నా భగవంతుడు కాదులనైనా. నాదానికి అతీతంగా ఇంకో శబ్దం ఉంది, దాన్ని తురీయం అంటారు. ఆ తురియానికి కూడా ఇంకోటి ఉంది, అది అతీతం, తురియాతీతం. కూడా మనం తురియం వరకు వెళ్తాం. మన బతుకు తురియాతీతం వరకు ఎక్కడ వెళ్తాం? కాబట్టి మనకి తురియం అంటే 4,
మనకేమిటి 3 దశలు ఉన్నాయి. ఏమిటి ఆ 3 దశలు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తర్వాతది తురియం, ఆ తర్వాతది తురియాలు. ఇప్పుడు ఈ తురియాదానికి మీకు నా 3 గుణాలు ఉన్నాయి, సత్వ, రజస్, తమో గుణాలు. ఈ తర్వాత తురియమే సాత్వికం. ఆ సాత్వికం నుంచి ఇంకో పై ఉంది శుద్ధ సాత్వికం, ఆ సాత్వికం. ఇది మీకు నేను చెప్పాను అంటూ, ఇది చాలా కష్ట సాధ్యం, కానీ అసాధ్యం. కానీ ప్రతివాడు ప్రయత్నం చేయవలసిందే దీనికి. ఇప్పుడు మీరు ఇటువంటి పద్యాలు చదువుకుంటూ ఉండాలనుకోండి, మీకు తెలియకుండానే మీరు ఆ భావనలో, ఆ ధ్యానంలో నిమగ్నమై, మీకు తెలియకుండానే ధ్యానంలో నిమగ్నం. ఆ ధ్యానంలో నిమగ్నం అయిపోవటాన్ని సమాధి అని పిలుస్తుంది. అది అలాగే మీకు మరి ఒక చిన్న న్యూస్, అది గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు, అంటే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, కథా సన్నివేశాలని బట్టి, కథా కథనావేశాలను బట్టి సమయాన్ని 8 గంటల 1 నిమిషం నుంచి 8 గంటల 10 నిమిషాలకి పెంచడం జరుగుతుంది. అది ప్రతిరోజు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకండి. ఆ పరిస్థితిని బట్టి 8:01 లేదా 8:10 వరకు పెంచడం జరుగుతుంది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఈ రెండవ షష్ట్యాంతములు. షష్ట్యాంతములు అయితే కానీ మన కథలోకి వెళ్ళడానికి కదా. షష్ట్యాంతములు అంటే మనం ఎవరికైతే కృతి భర్తగా నిర్ణయించుకుంటామో ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని నుతిస్తూ, ఆయన్ని కీర్తిస్తూ కొన్ని పద్యాలు రాస్తారు. మనం రోజు చెప్పుకున్న రేకి అవి షష్ట్యాంతములే. పోతన గారు కృష్ణుడి గురించి రాశారు. మరి ఈయన కాళహస్తీశ్వరుడికి ఇచ్చాడు కాబట్టి ఈయన కాళహస్తీశ్వరుడి గురించి రాశారు. ఇప్పుడు ఇది విందాం. చెప్పండి. కంద పద్యం. విచిత్రం ఏంటంటే ఈయన షష్ట్యాంతాలన్నీ కంద పద్యంలోనే రాశారు. ఎవరు? దూర్చిటి వారు. బహుముఖ సువర్ణ ముఖరీ లహరి. అది బహుముఖ సువర్ణ ముఖరీ లహరి. ఈ సువర్ణముఖము అని పేరు గట్టిగినటువంటి ఆ నది యొక్క లహరి. లహరి అంటే ఏమిటంటే తరంగములు అని. అయితే ఏ తరంగాలు? అవి నిరంతరంగా వచ్చే తరంగములకే లహరి అని పేరు. అవి నిరంతరం ఆగిపోవు. సముద్ర కెరటములకు లహరి అని పేరు. అందుకే చూడండి, ఆయన చక్కటి పేరు పెట్టారు దీన్ని చూసుకొని. ఈ లహరి అని పేరు పెట్టడంలో 2 అర్థాలు ఉన్నాయండి. హరి, విష్ణు స్మరణ జరుగుతోంది అంతేనా? కాదు. మీరు పంచదశి మంత్రము కనుక తీసుకుంటే ప్రథమ కూటము గాని, 2వ కూటము గాని, 3వ కూటము గాని ఎలా అంతమవుతుందో అదే లహరి. చూడండి, మీ చేత మంత్రం చెప్పించేశారు ఆయన. సౌందర్య లహరి, లహరి మాట. ప్రథమ కూటం కానీ, ద్వితీయ కూటం కానీ, తృతీయ కూటం కానీ లహరి అంది. ఏది లహరి అంటే, ఒక కెరటం వచ్చింది, దానికి ఆ కెరటం పడుతూనే దాని వెనకాల ఇంకోటి, దాని వెనకాల అలా వస్తుంది. ఇప్పుడు సువర్ణముఖ నదిలో కూడా కెరటాలు వస్తాయి. నదిలో కూడా ఇప్పుడు మనకు కనిపించే సువర్ణముఖి అనుకోకండి మీరు. ఒకప్పుడు అది చాలా మహానది. దాన్ని మధ్యలో డ్యాములు కట్టి అసలు నదీ ప్రవాహానికి అడ్డుకట్టి ఇప్పుడు అక్కడ ఇసుక తప్ప ఏమి ఉండట్లా. ఆ సువర్ణముఖి నది గురించి ఇప్పుడు మనం ఈ మంత్లో నేర్చుకుంటాం. మీరు అది ఎంత గొప్పదో తెలుస్తుంది. ఆ సువర్ణముఖరి అనేటువంటి నది లహరి, ఆ కెరటాలు వస్తున్నాయి. అంటే గాలి వస్తూ ఉంటుంది కదండి. మీరు గంగా నది ఒడ్డున కూర్చోండి కావాలంటే. ఎప్పుడు
ముఖ్యంగా కొంచెం గాలి వచ్చాడు, ఆ కెరటాలు వస్తాయి. నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. నేను చూశాను, నేను అలా కూర్చున్నాను ఒకసారి, కిందటిసారి అక్షయ తృతీయకి అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను. కాబట్టి లహరి అంటే ఒక తరంగం తర్వాత ఇంకో తరంగాన్ని వచ్చేదాన్ని లహరి అంటే. అలా నదులు వస్తూ ఉంటే శీతల శిలాస్థలం శీతల శిలాస్థల తలస్థితముని శిలా తలస్థిత ఆ ఆ నది ఒడ్డున శీతలంతో చల్లగానే ఉంటుందిగా గాలి, పైగా నది నుంచి వచ్చేది గాలి ఇంకా చల్లగా ఉంటుందిగా. శీతల శిలాస్థల శిలాతల అంటే శిలలు అంటే అక్కడ కొన్ని రాళ్ళు, ఆ రాళ్ల మీద స్థిత ఉన్నటువంటి మునులు ఉన్నారు అక్కడ. ఆ మునులు అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. ఎక్కడ? సువర్ణముఖరి. ఆ సువర్ణముఖి నది ఒడ్డున గల రాళ్ల మీద కూర్చొని వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు. ఎవరు? కొంతమంది మునులు తపస్సు చేసుకుంటూ చక్కగా చల్లగా ఉంది. నది ఒడ్డునే కూర్చున్నారు వాళ్ళు చేసుకుంటుంటే బహిర్బహి అది ఈయన ఎక్కడున్నా అంటే వాళ్ళ హృదయములలో బహిర్బహి, హృదయముల లోపలలో ఉన్నాడు, హృదయముల బయట ఉన్నాడు. బహిర్ అబహి. ఎవరు? ఎవరైతే ఈయన్ని కృతి భర్తగా నిర్ణయించుకున్న కాళహస్తీశ్వరుడు. ఒరే నాయన, నువ్వు కాళహస్తీశ్వరుడికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళి ఆ గుడి దగ్గరికి అక్కడే చూడమాక, ఇక్కడ మునులు చేసుకున్న హృదయముల్లో ఉన్నాడు ఈయన. హృదయంలోనే ఉన్నాడు, లేదు బయట కూడా ఉన్నాడు. వాళ్ళలో ఉన్నాడు, వాళ్ళ బయట ఉన్నాడు. ఎవరు? ఈ కాళహస్తీశ్వరుడు ఉండి అహరహరుదితునకు, అహరహరము అంటే మాటి మాటికి, అహరహరము అంటే మాటి రోజు రోజుకి అని చెప్పచ్చు. అహరహరం అంటే ప్రతిదినము, లేదా అహరహరం. ముహుర్ అంటే మాటి మాటి. అహరహరం అంటే ప్రతిరోజు. ఉదిత ఇక్కడ అసలు ఉదిత అంటే ఉదయించేటువంటి, అంటే ప్రతిదినము ఆయన ఉదయిస్తున్నాడు. అంటే ప్రతిదినము ఉదయిస్తున్నాడు అంటే కొంచెంసేపు ఈయన ఉండట్లేదా? మీరు ఈ మాటలు పట్టుకు, మీకు అందుకే నిన్న మీకు మనవి చేశాను, ఒక్కొక్కటి ఈ షష్శాంతం ఒక్కొక్కటి ఒక పెద్ద కావ్యం. ఉదిత ఉన్నవాడు అంటే సరిపోద్ది. బహిరహరం, బహి అహరహరము ప్రతిదినము ఉన్నవాడు. ఇక్కడ నిత్యుడు, ఆయన నిత్యుడు కదా, మరి ఉదితుడు ఏమిటి? ఇప్పుడు దీనికి మీకు అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ సూర్యోదయం అంటున్నాం. సూర్యుడు ఉదయించాడా? సూర్యుడు అస్తమించాడా? నీకు కనపడకుండా వెళ్ళాడా? నీకు దుర్గోచరము కావట్లేదు అంటే నీకు కనపడట్లేదు. దాన్ని మనం ఏం చేసామంటే నీకున్న లక్షణానికి సూర్యుడికి ఆపాదించామా. నీకున్న ఒక దుర్లక్షణానికి సూర్యుడికి ఆపాదించిందా. సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు ఉదయించడము లేదు, సూర్యుడు అస్తమించడము లేదు. అలాగే భగవంతుడు ఒకప్పుడు ప్రకటితమైన వాడు కాదు, ఒకప్పుడు అప్రకటితంగా అవ్యక్తంగా ఉన్నవాడు కాదు. నీ సాధన బలము వల్ల ఆయన నీకు కనిపిస్తాడు, కనిపించకుండా ఉంటాడు. నీ సాధన సామర్థ్యం పెరిగింది, ఆయన నీకు ఉదితుడు అవుతాడు. సాధన సామర్థ్యం లేదు, ఆయన నీకు ఉదితుడు కాడు. ఇది ఉదితుడు. ఆయన ఉన్నాడు ఎప్పుడు, ఎక్కడున్నాడు? వాళ్ళ మనసులో ఎప్పుడు ఉంటాడు. ఆ అబహి అప్పుడే అప్పుడప్పుడు నీకు కనిపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. ఆయన కనిపించడం కాదు, ఇప్పుడు ఇందాక మనకున్న లక్షణం అది. నీ సాధనా బలం తగ్గినప్పుడు ఆయన నీకు కనిపిస్తాడు. అది కూడా అహరహరం. ఒక్కొక్కప్పుడు అనుభవాలు ఎలా ఉంటాయంటే
నీకు ఇవాళ ఉన్న అనుభవం రేపు రాకపోవచ్చు. అందుకే మన అనుభవాలు టెంపరీ మూమెంట్. ఆ అనుభవాలు శాశ్వతం అయితే దాన్ని సమాధి అంటారు. నీకు భగవద్ అనుభవము ఏదన్నా ఒక మంత్రం కొన్ని గంటలు కొన్ని రోజులు చేస్తే ఖచ్చితంగా లభిస్తుంది. ఒళ్ళంతా పులకాంకితం అయిపోవటం, ఒక ఆనంద స్థితి అనుభవించడం, ఒక మంచి వాసన రావడం, ఇవన్నీ కొన్ని క్షణాలే జరుగుతున్నాయి అనుకోండి. అది మళ్ళీ నువ్వు మామూలు స్థితికి వచ్చేసావు. అది నిరంతరంగా ఉందనుకోండి, అది నైరంతరం ఉందనుకోండి, దాన్నే సమాధి అని. అలా ఉన్న కాళహస్తీశ్వరునకు ఇదిగో చెప్తున్నాను, నేను ఇస్తాను. ఇందులో కొన్ని విశేషణాలు నేను చెప్పాను, ఇంకొకసారి నేర్చుకోండి. చెప్పనమ్మా. చూడండి, బహి ప్లస్ అబహి అమ్మా, అది దీన్ని సససు సససు ససజు షోరుహు అనే సూత్రం. ఇది సంస్కృతంలో సససుజోరుహు అనే సూత్రాన్ని బట్టి బహిరబహి అని వచ్చింది. తర్వాత అమ్మా అంతే కదా. నెక్స్ట్ తర్వాత అది కరవాసనో ఓర్వి సర్జనోయిహ సర్జనీయ. అది ఏ దేనికి బహిరబహి అంటే ఈ పదములు ఆయన ఎందుకు ప్రయోగించాడు చూడండి. కాళహస్తీశ్వరతకం ఇవన్నీ ఇప్పటికి కూడా మీకు చాలా మంది తెలుగు ఎంఏ చేసేటువంటి వాళ్ళకి ఇది లాక్షణిక గ్రంథం. లాక్షణికము అంటే గ్రామర్కి ఉపయోగిస్తున్న ఈ గ్రంథం. నన్నయ్య గారు కూడా చెప్పారు దీన్ని లాక్షణికులు లాక్షణ గ్రంథం అనగా. మీకు అందుకే కొన్ని చోట్ల ఆది పర్వం రిఫరెన్స్ ఉంటాయి. ఇందులో ఆది పర్వంలో ఆయన ఎలా ప్రయోగించాడో ఆ రిఫరెన్స్ ఉంటాయి. చాలా బాగా రాశారండి నన్నయ్య గారు. అంటే మిగతా వాళ్ళు రాయలేదని కాదు మన అభిప్రాయం. అది రెండోది. మూడో షష్ఠ్యాంతం అది పంచేంద్రియ మత్త ద్వీప. అది నీ పంచేంద్రియములు అనేటువంటి మత్త మదించి ఉన్నాయి. ద్వీపాటి ఏనుగు. మనకి పంచేంద్రియం ఉన్నాకండి, వాక్పాణి పాద పాయోపస్తములు శ్రోత్రత్వచక్షు రసన ఘ్రాణములు ఇవి బాగా పనిచేసినప్పుడు మనం ఏమనుకుంటాం, నేనే సూర్యుని ఉదయిస్తున్నాను. మనం ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నట్టుగా మనం. కాబట్టి పంచేంద్రియ మత్త ద్వీప. ద్వీపం అంటే ఏనుగు. మదమెక్కుంది ఈ పంచేంద్రియాలు. మదమెక్కి ఉన్నటువంటి ఏనుగుని మదం దించాలంటే ఏది కావాలి? సింహం రావాలి. ఆ సింహం వెళ్ళి దాని కుంభస్థలం మీద దెబ్బ కొట్టి దాన్ని చీల్చి ఆ కుంభస్థలంలో ఉన్నటువంటి ముత్యాలని మాత్రమే తింటుంది. మళ్ళీ ఆ ఏనుగుని ఆ ఏనుగు మిగతా మాంసం తిందది. ఆ ముత్యాలు మొత్తం ఇట్లా ఏరుకుని తినేసి మిగతా వదిలాదలు పారేస్తాయి. మిగతా ఇంకేవో జంతువులు వచ్చి తినేస్తాయి. కాబట్టి నాయన కాళహస్తీశ్వర పంచేంద్రియములతో మదమిక్కి ఉన్నారయ్యా. నువ్వెవరివి? సింహాన్ని. అదేంటి ఈయన సింహం ఎందుకు అయ్యాడండి? ఆయనకి పంచముఖుడు అని పేరుంది. సింహానికి కూడా పంచముఖుడు అని అని పేరుంది. ఇక్కడ శివుడికి పంచముఖుడు అనడంలో ఆయనకి 5 ముఖాలు ఉన్నాయి. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలని 5. మరి సింహానికి పంచముఖాన్ని పేరు ఎందుకుంది? పంచ అంటే విస్తారమైనటువంటిది అని. ముఖ నోరు గలది. అది నోరులా బాగా తెరుస్తుంది, బాగా విస్తారంగా. అందుకని దానికి పంచముఖాన్ని. ఈయనకి పంచముఖుడు అంటే సింహం. చూడండి, పంచముఖం అంటే సింహం అనే అర్థం వస్తుంది, శివుడు అనే అర్థం వస్తుంది.
పంచాస్య కిశోరములను అది పంచాశ కిశోరము, 5 ముఖములు ఉన్నటువంటి కిశోరం, సింహ పిల్ల. ఒక సింహ పిల్ల రావాలి. ఏది? ఈ పంచ పంచేంద్రియం మదించినటువంటి మదించిన ఏనుగుని మట్టు పెట్టడానికి, అదిగా కాళహస్తి. భవఫణి ఖగరాజ, అది భవపణి కనకరాజు. భవ ఫణి ఫణి, భవఫణి. భవము అంటే సంసారం. నీకు ఈ సంసారం అనేటువంటి సాగరం. ఇది ఒక పెద్ద ఫణి. ఫణి అంటే పాము. అంతే కదండి. ఇక్కడ అన్ని విషయాలేగా. విచిత్రం ఏంటంటే ఈ విషం నీకు విషంలాగా అనిపించట్లా. అది అదొక పెద్ద విషయం. విషములాగా అనిపించట్లా నీకు. ఇది పెద్దగా తీయ అనుకుంటున్నావు. ఎవడి ఇది ఎందుకుంది? మీకు ఎప్పుడైనా నేను ప్రార్థనా శ్లోకాల్లో ఫోన్ మాట్లాడడం చూసారా? కానీ ఇవాళ ఎందుకు మాట్లాడాను? మా స్టూడెంట్ ఒక ఆయన, తను మొన్నే ఒక 4 రోజుల క్రితం కలిశాడు. వాళ్ళ నాన్నగారు ఈ చార్ధామ్కి వెళ్ళారు. గుడి దగ్గరికి వెళ్ళారు. గుడి దగ్గర వరకు వెళ్ళారు. అప్పుడే ఫోటోలు కూడా పంపించారు ఇవాళ పొద్దున. గుడి దగ్గర వరకు వెళ్ళి పడిపోయారు, చనిపోయారు. వాడు ఫోన్ చేశాడు పాపం. మరి ఆపదలో ఉన్న వాళ్ళకి మనం మాట సహాయం చేయాలి కదా. అందుకని చెప్పేసి ఫోన్ మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడు చెప్తాడు? కల్ క్యా హోగా పల్ మే హీ క్యా హోగా కౌన్ జానే భగవాన్ హీ జానే న జానే ఇన్సాన్. రేపటి వరకు మనం ఎన్ని ప్లాన్లు వేస్తాం రా? రేపటి వరకు ఎందుకు రా? మరుక్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదురా. కాబట్టి మనం భగవదారాధన ఎలా చేయాలంటే, ఇంకో క్షణం తర్వాత నేను ఉంటానో ఉండను అనుకుని నువ్వు చెయ్యాలి. ఎందుకంటే మళ్ళీ ఈ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు కదా. కాబట్టి భవఫణి, ఈ సంసారం అనేటువంటి విషం. ఈ విషం పోగొట్టడానికి ఏం చేయాలి? ఖగరాజు, ఒక ఖగము, మామూలు ఖగం కాదు, ఖగరాజు రావాలి. అంటే గరుత్మంతుడు రావాలి. కిరంతి మంగేభ్య కిరణ కురుంభామృతరసం హృదిత్వామాదత్తే హిమకర శిలామూర్తి సర్పాణం దర్పం శమయితి శకుంతాదిపైవ అని చెప్పినట్లుగా ఒక ఖగరాజు రావాలి. మామూలు ఖగం అనుకో, అది చంపుతుంది, చంపలేదు. ఈ సంసారం అనేటువంటి విషాన్ని చీల్చి చండాడిగలిగినటువంటి ఒక ఖగేంద్రుడు, ఒక గరుత్మంతుడు పై రావయ్య. నా పంచేంద్రియముల మదమును పోగొట్టడానికి ఒక సింహం పిల్లగలాగా రా. ఈ భవం అనేటువంటి విషాన్ని, పనిని చంపడం కోసం ఖగరాజు వైరా, ఓ కాళహస్తీశ్వర రావయ్యా. అది ఖగర చెంచుకోటికి కాళహస్తి. చెంచు అంటే ముక్కు. ఇప్పుడు ఖగరాజు చూస్తే సరిపోదు, నీకు ఖగరాజులో ఏం కావాలి? ఆయన ముక్కు కావాలి. ఆ ముక్కుతో ఈ భవం అనేటువంటి పని యొక్క పడగల్ని ఫట్ మన కొట్టి ముక్కలు చేసేసి ఈ భవం అనేటువంటి పనిని నాశనం చేసేసి కల్పించుకోవాలి. చూడండి, చెంచకోటికి పదునైనటువంటి ముక్కు కలవాడికి. అంటే ఇప్పుడు కాళహస్తీశ్వరుడికి నీకు ఎలా కనిపిస్తున్నాడు? సర్పముల యొక్క దర్పాన్ని తన బాహుబలానికి అర్పణ చేసేటువంటి మహావీరుడిలా కనిపిస్తాడు. అటువంటి కాళహస్తీశ్వరుడు. అంతేనమ్మా? అంతేనా? ఇప్పుడు మీకు చెప్తాను కొన్ని నిమిషాలు. నాకు తెలిసిన ప్రతిదీ మీకు చెప్తాను సార్. ఎవరికైనా బోర్ కొడితే దానికి నేను బాధ్యుడను కాను, నన్ను క్షమించుడు రాదు. కానీ ఎందుకైనా తెలిస్తే మంచిదని దీనివల్ల ఆయన అమరం పుస్తకం కనుక్కుంది.
ఈ జీవితం ముగిసే లోపల ఒక్క అమరసులకు ఉన్న ఒక్కడన్నా నేర్చుకోపోతాడా అని. అది. చెప్పండి. చెంచు త్రోటి చెంచు త్రోటి త్రోటి స్త్రోటి రుభే శ్రియౌ రుహే శ్రియౌ ఇవన్నీ ముక్కుకున్న మాటలు. తర్వాత సదయ సదయ దృగ్ అంచల నటనకు సదయ దృక్కంచల నటనకు అనునకు నటనకు కాళహస్తీషునకు కాళహస్తీశనకు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాడు. సదయ దృగంచల దృగంచల దృక్ అంచల నటన నటనకు ఎంతో దయతో. దృకంచల అంటే కంటికి కనపడేటువంటి వనల యొక్క నటనున్నకు ఆ నటరాజమూర్తికి ఈ కాళహస్తీశ్వరుడికి నా కావ్యాన్ని అంకితం చేస్తున్నా అంటూ ఇంకా చెప్పారు ఆయన. గరుత్మంతుడు గురించి. గరుత్మంతుడు ఈయన కథ చెప్పమ్మా. పతత్రినాంచ గరుడ పతత్రినాంచ గరుడ ఇంద్రత్వేనాభ్యషిచ్యతే ఇంద్రత్రేనాభిషేది. ఈయనకి ఖగములకు ఇంద్రుడు. ఇంద్రుడు అంటే రాజు, అందుకే ఖగరాజు అని పేరు. చెప్పండి. వాలకిల్యుల దయ అది ఇప్పుడు వాలకిల్యుల దయ పరపక్షి వరపక్షి కులమునకు ఇంద్రుడై కరగిన రుద్రతే వరగిన రుద్రతేజుడు. ఈయన రుద్రాంశ సంభూతుడు, అందుకే ఊరికే రాయలే ఈయన గరుత్మంతుడు వాళ్ళని. రుద్ర తేజస్సుతో జన్మించిన వాడు గరుత్మంతుడు. వాలకిల్యమైదే వల్ల ఈ ఖగములకు వరపక్షులకు అంటే శ్రేష్టమైన పక్షులకి రాజు అయ్యాడు. ఇది ఇది ఎక్కడో తెలుసా ఈ పద్యం? మీరు విన్నారు, కొంచెం మర్చిపోయి ఉంటారు. ఆది పర్వంలో నన్నయ్య గారు రాసిన పద్యం. వాలకిల్యుల దయ వరపక్షులకు ఇంద్రుడై పరగే పరగిన రుద్రాంశతి రాసి. కాబట్టి ఈయన రుద్రాంశుడేగా, అందుకే ఈయన రుద్రుడేగా, గరుత్మంతుడు రుద్రుడేగా. ఇకపోతే ఈయన కిషోరమేగా. మీ అసలు గురిచేడి కవిత్వం ఎంత బాగుంది చూసారా? నేను అసలు ఆపేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు మీరు ఆపమన్నా నేను ఆపలేకుండా ఉన్నా. అది తర్వాత టైం అయిపోయింది. ఇంకా షష్ఠాంతాలు 2 ఉన్నట్టునే కదా? 2 ఇంకా 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 16. అది ఇంకొక 2 షష్ఠాంతాలు రేపు పూర్తి అయిపోతాయి. మనం కథలో కూడా రేపు ప్రారంభించవచ్చు. బహుశా రేపు అసలు కథలో కూడా మనం మనం రామచరితమానస్ కథ. మహాదేవ్ చదవడం. ఇప్పుడు ఈయన చెప్పాడు, రే నాన్న రారా, నువ్వు నాకు చెప్పావు కదా, ఏమిటి నేను చూసా మనోధుని ఏం చేశాను అన్నాడు నారదుడు. శివుడు శివుడు బోళ ఆయన. విష్ణు అలా కాదు ఆయన. ఆయన అసలు విష్ణు ఎటువంటి వాడు? ఆయన స్థితిపాలకుడు అంటే కొంచెం మాయోపాయాలు కొన్ని తెలిసి ఉండాలి. అందుకే ఆయన మాయోపాయాలతోనే చాలా మందిని జయించాడు. ఇప్పుడు ఆ జాలంధరుడి భార్యను కూడా మాయోపాయంతోనే చేసి ఆవిడ పాతివ్రత్యాన్ని భంగం చేశాడు. అది తప్పు కదా అని మీరు అనకండి. మరి వాడు జలంధరుడు చంపేస్తున్నాడు. మరి వాడు చంపేస్తుంటే అది తప్పు ఎలా అవుతుందండి? మనకి ఎక్కడ లేని నియమాలు. రాక్షసుల్ని వీళ్ళు ఏదో కొంచెం మాయ చంపినప్పుడు అది తప్పదు, అలా చేయొచ్చా అని అలా చేయకూడదు. మరి వాడు ఇబ్బంది పెట్టచ్చా? వాడు ఇబ్బంది పెట్టచ్చా? అది మాట్లాడేవాడు. అది సరే. ఇప్పుడు ఈయన చెప్పాడు, నాయన నువ్వు నాకు చెప్తే చెప్పావు, కానీ ఏ పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని మాత్రం నువ్వు వెళ్ళి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి చెప్పక నాయన. ఇది కూడా ఆ విష్ణు సంకల్పం. మనిషికి ఉన్నటువంటి, మనిషి అంటే మా ఆ ప్రాణికి ఉన్న లక్షణం ఏంటంటే నువ్వు చెయ్యొద్దన్న పని చేస్తావు. నువ్వు చెయ్యొద్దు అంటే అదే చేయాలనిపిస్తుంది. లేకపోతే అసలు మనం వాడు చేయడము. అసలు శివుడు ఈ మాట అనకుండా ఉంటే నారదుడు హాయిగా మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో జపం చేసుకునేవాడు. ఈయన ఎందుకు చెప్పొద్దన్నాడు అంటే బహుశా నా కీర్తి అక్కడ వరకు వైకుంఠం వరకు వెళ్ళటం ఈయనకి ఇష్టం లేదా? మనకు అందుకే ముందర మన మనసు ఇప్పుడు నెగిటివ్కే పోతుంది.
పాజిటివ్ గా మన మనసు చచ్చిపోతే ఆలోచించదు. ఏంటి గురువు గారు ఇలా ఉన్నాడు అంటే నా మీద గురువు గారికి ఏదో ఉందన్నమాట. ఇవి ఎప్పుడు అంతే. ఏంటి గురువు గారు ఇవాళ ఇలా ఉన్నాడు అంటే ఇవాళ గురువు గారు ఏదో పోలేరా, వాడు ఏదో ఎప్పుడు పడుతున్నాడు, ఆయన పలకరించినప్పుడు మనం పలుకుదాం, నథింగ్. మన ఎప్పుడు ఆ నెగటివిటీ బాగా నిండిపోయిందండి. అందుకే కాళహస్తీశ్వరుడు చెప్పాడు, ఆ పంచేంద్రియములతో మదమెక్కున్నానయ్యా, దాన్ని నువ్వు సింహాన్వై తీసేసేవయ్యా. నిజంగా ఇది ప్రార్థన చేయడం. అప్పుడైనా ఎప్పుడైనా ఒక రోజు వచ్చి మనలో ఉన్నటువంటి ఆ దోషాలను ఆయన పోగొట్టాడు అనుకో, ఇంకేం కావాలండి మనం? చెప్పమ్మా. రామకీన్హ రామకిన్హ చాహహి చాహి సోయి హోయి సోయి హోయి करे अन्यथा కరై అన్యథా असुनहि कोहि అసునహి కోహి संवचन సంవచన मुनि मन नहीं बाये ముని मन ముని नहीं बाये ముని మను नहीं నహి बाये బాయే तब विरंची తబు విరంచి के लोक सिधाये కే లోక సిధాయే एक बार करतला ఏక బార్ కరతల बरबीना బరబీన गावत हरि గావత హరి गुणगान प्रवीणा గుణగాన ప్రవీణ चीर सिंधु गवने చీర సింధు గవని मुनिनाद మునినాథ जहाँ बस श्रीनिवास జహా బసు శ్రీనివాస श्रुति माता శృతి మాత हर्षि मिले उठी హర సిమి సి हर्षि मिले హర उठी సిమిలే ఉఠి रमानिकेता రమానికేత बैठे आसन బయటే ఆసన్ ऋषि ही समेता ఋషి సమేత बोले बिहसी ఓలే విహసి चराचर राया చరాచర రాయ बहुते दिनन బహుతే దిన कीनि मुनि दाया కీలిహి ముని दाया దాయా कामचरिता ना कामचरिता కామచరిత नारद सब भाषे నారద సభభాషే जत्यपि प्रथम జత్యభి ప్రథమ बरज शिव राके వరజ శివు राके రాకే अति प्रचंड అత ప్రచండ్ रघुपति कई माया రఘుపతి కై మాయా जही ना मोहा జహి నా మోహ असको అసుకో जग जाया జగ జాయా. శ్రీరాముని సంకల్పమే నెరవేరును. అందుకు ఎప్పుడు కూడా తన్మే మన శివ సంకల్పమస్తు. నువ్వు అనుకున్నది నెరవేరదరా పిచ్చివాడ, ఆయన అనుకున్నది నెరవేరుతుంది, గుర్తుపెట్టుకో. ఆయన ఏదో అనుకుంటాడు, అది అవుతుంది. మనం అనుకుంటాం, మనం అనుకున్నది కాదు. ఎప్పుడు ఆయన అనుకుంటాడు, మనం ఏమనుకుంటాం అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, మనం అనుకున్నది ఆయన అనుకున్నది, అప్పుడు మనం విర్రవిపోతాం. చూసా, నేను కాళహస్తి మహత్యం చెబుతాం అనుకున్నాను, చెప్పేశాను చూసారా, భారతం చెప్పేశాను చూసారా, చూసా ఏం నువ్వు చేసింది. ఆయన అనుగ్రహం లేకపోతే ఒక 2 నిమిషాలు మాట్లాడు, నీ లోపలికి వెళ్ళినటువంటి ఇది మళ్ళీ రాకపోతే నీకేది మాట్లాడు నువ్వు. విచిత్రంగా కొన్ని సందర్భాల్లో ఆయనది మనది ఒకటి అవుతుంది. ఎప్పుడు మంచి అనుకోకుండా ఒకసారి నువ్వు చెడు తెలిసినా అది అవుతుంది, అది నీ ప్రతిభ అనుకో. కాబట్టి అప్పటికప్పుడు కర్తవ్యం కర్తవ్యం అటు దోసేయండి. నువ్వు కర్తవ్యం పెంచుకున్నావా బురదను అంటించుకున్నట్టే. బురద కాదు, జిడ్డు జిడ్డు అంటించుకున్నట్టే. అది బోధిగా, అది వాసన అవుతుంది. ఈ వాసన పరంపరలో పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం. నువ్వు ఏదైనా సర్వం శ్రీకృష్ణ చరణాలు ఉన్నాడు, నువ్వు మిస్టర్ క్లీన్ ఈ సంగతి. కాబట్టి రాముడి సంకల్పమే నెరవేరుతుంది ఎప్పుడు. దానికి విరుద్ధముగా ఎన్నడూ, దానికి విరుద్ధంగా ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా జరగదు. శివుని సూచనను పెడచెవిన పెట్టి శివుని సూచన పెడచెవిన పెట్టి ఆయన అలాగే నారదుడు బ్రహ్మలోకమునకు నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వెళ్ళి ఈయన ప్రతిదారు చెప్పండి ప్రారంభించాడు. చాలా మంది చూసారా, ఏమండి నాకు అసలు కోపం రాదండి, ఓహో అలాగా ఏంటి చెప్తే అర్థం కదా, మెంటలా నీకు, నాకు కోపం రాదని చెప్పి వినిపించుకోవే మెంటలతో. అది అండి, అది తెలిసిందండి. చాలా మంది ఇలాగే అనుకుంటారు. మనం గెలిచాము అనుకుని ఎదటివాడికి చెప్తాం, ఎదటివాడు పట్టించుకోలేదు కూడా మనకన్నా వచ్చేస్తాం. నేను ఎంతో దానం తెలుసా,
నేను రూపాయి కూడా ఉంచుకోకుండా అలా దానం చేసేసుకుంటాను నేను. అనగానే ఎదుటివాడు అప్పుడు వెంటనే కొట్టాలి. వాడు కొట్టలేదు అనుకో, మన కోపం వచ్చేస్తుంది. వాడు ఎప్పుడు రూపాయి ఇవ్వడు, కానీ నన్ను మెచ్చుకోవడానికి వాడికి నోరు రాలేదు చూసావా అంటే నువ్వన్నీ ఏంటి ఎదుటివాడి మెప్పు కోసం చేసావు. నీకు అది ఒప్పై కాదు, అది పెద్ద తప్పు, అదే నీకు ముప్పు అని చెప్పాడు శివుడు. ఈయన తలకెక్కల. ఇది చెప్పాడు ఈ బ్రహ్మ. ఈ ప్రతి చోటికి వెళ్తాం, నేను గెలిచాను అంటున్నాడు. పిమ్మట ఆ గాన కళా విశారదుడు నారదుడు కదా, మంచి నారదుడు మహతీనాదముతో మహతీనాదం. ఆయన శ్రీహరిని కీర్తించుచు, ఆయన వీణ పేరు మహతి. శ్రీహరిని కీర్తిస్తూ ఇదే ఉందండి. అసలు దీన్ని సాత్వికాహారం అంటారు. ఇది చాలా ప్రమాదం. మామూలు అహంకారం బెటర్, తామస అహంకారం. వాడికి అహంకారం ఉందని తెలుస్తుంది. చూసావా, నేను ఎంత భక్తున్నా, నేను నిరంతరం ఇలా తిప్పుతూనే ఉంటాను తెలుసా, నేను కూర్చున్నాను, నుంచున్నా, తిప్పుతూనే ఉంటాను అనగానే అన్నాడు, అవును గురువు గారు మీరు చాలా గొప్పవాళ్ళండి అని నేను భజన చేయాలి. వాళ్ళు నిన్ను భజన చేయలేదో, చూసావా నన్ను భజన చేయట్లేదు, అయిపోయింది. ఇక్కడ లోపలేమో ఇది జరుగుతూ ఉంటుంది. కబీర్ చెప్తాడు, అందుకే చేతిలోనేమో ఇది పెరుగుతూ ఉంటుంది, నోట్లోనేమో జీప్ నాలుక తిరుగుతూ ఉంటుంది, మనసు మాత్రము 10 దిక్కులా తిరుగుతుంది. ఇహతో సుమిరణ నాహి అంటాడు ఆయన. నీకు ఇది ఎందుకు పనికి వస్తుందే? అది మహా అయితే 10 మంది ఈ గురువు గారు చూసా నడుస్తున్నా కూర్చున్నా ఇట్ట అంటుంటాడు. అసలు ఇది ఎక్కడ తిరుగుతుంది ఎవడికి తెలియదు. చెప్పమ్మా. వేద శిరోభూషణుడైన శ్రీ మహావిష్ణువు, వేద శిరోభూషణుడు అంటే వేదములకు శిరస్సు ఆయనే భూషణుడు అయినటువంటి అవసరం మహావిష్ణువు నివసించు క్షీరసాగరం. ఇక్కడికి వెళ్ళాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? నారదు వెళ్ళి లక్ష్మీపతి లేచి ఎదురేగి దరహాసముతో నారదుని ఆయన అసలు నాటకం అన్నాడు. ఆయన ఎదుర్కొండా వచ్చాడు. మనకి అహంకారం పెరిగిపోతుంది. నీ అహంకారం పెరగాల్చడానికే వాళ్ళు చేస్తారు. అంటే నేను స్వామి మీరు రావటం ఏంటి అని అనొద్దు. ఆయన పాపం లక్ష్మీదేవిని వదిలిపెట్టేసి టకటక అరుదుల వారు మీరు వచ్చారు, రండి అయిపోయింది. మన వాళ్ళు అసలే మౌంట్ ఎవరెస్ట్ ఉన్నాడు, ఇప్పుడు ఎవరెస్ట్ టు ది పవర్ ఆఫ్ ఇవన్నీ వెళ్ళిపోయాడు నాడు. మునీశ్వర చాలా కాలమునకు విచ్చేసి అని పలికెను. చాలా కాలానికి విచ్చేసారు. 8 రోజులైందండి మిమ్మల్ని చూసి. ఏమి మీ గానము, ప్రశంస, పొగడితే మిమ్మల్ని కట్టమని పడేస్తుంది. అందుకని విమర్శ బెటరు. విమర్శ అనుకోండి, మీరు కనీసంలో కొంతసేపు అయినా నీవు ఎక్కడ తప్పు చేసావని నీ లోపలికి నువ్వు వెళ్తావు. నిన్ను కోరుతున్నావు అనుకో, వెంటనే నువ్వు అనుకోవాలి, ఇది నిజంగా నేను దీనికి అర్హుడినేనా, డూ ఐ డిజర్వ్ అని అనుకోవాలి. ఫస్ట్ డూ ఐ డిజర్వ్ అనుకుని నిజంగా అది నువ్వు అనుకుంటేనే స్వీకరించు, లేకపోతే సర్వం శ్రీకృష్ణ వదిలేసే. శివుడు వారించినను లెక్కింపక, శివుడు వారించినను లెక్కింపక తన కామ విజయ గాథను విష్ణుకు వర్ణించి చెప్పాను. నేను తమ కామ విజయ గాథ. నేను మొన్న అక్కడికి వెళ్ళానండి, అక్కడ కూర్చుని తపస్సు చేసుకున్నా అండి. రంభ ఎవరనుకుంటున్నారు? ఆయనకి తెలియదు రంభ ఎవరు. రంభ అసలు ఆవిడ పేరు వింటేనే అంటారు అందరూ. అటువంటిది ఆవిడ అంటే నేను అనేసాను అని చెప్పాడు. వారు అనుకున్నాను. శ్రీ రఘునాథుని మాయ అనుల్లంఘ్యం. అది శ్రీ రఘునాథుని అనుల్లంఘ్యం అంటే నువ్వు దాటలేవు. ఆయన మాట్లాడాలి. మాయామేతాం తరంతితే, ఆయన భగవద్గీతలో చెప్పారు, నాయన నా మాయను ఎవరు దాటలేరు. నీ మాయను దాటాలంటే ఒకటే మార్గం. దీనికి గీతామకరందకర్త అయినటువంటి సుఖబ్రహ్మేంద్ర స్వామి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. బాగుండేది. అంటే అప్పట్లో నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకో. మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళినప్పటికీ ఆ ఇంట్లో వాడు కుక్కను మీద, ఆ కుక్క భౌ అని మీ మీదకి వచ్చేసి
ఇప్పుడు మిమ్మల్ని రక్షించగలిగిన వాడు ప్రపంచంలో ఒకడే. ఎవరు? ఆ ఇంటి యజమాని. గట్టిగా ఆయన పిల్లవాడు ఆయన వచ్చాడు అనుకోండి, ఇది ఆగు. మనము మాయకు అధీనలము, ఆ మాయ ఆయన అధీనంలో. ఆయన ఓయ్ దాని పేరు ఏదో ఉంటుందిగా, ఆ పేరు పెట్టి రామ్మ అంటే అది వచ్చేస్తాం. కూర్చుంటుంది కానీ ఈయన ఎప్పుడు చూస్తూ ఉంటుంది, అంటే ఎప్పుడు అటాక్ చేద్దాం అని. కాబట్టి మాయకి ఎప్పుడైనా అటాక్ చేసేస్తాం. అందుకే నువ్వు ఎప్పుడు శ్రీకృష్ణ శరణమ శ్రీకృష్ణ, అప్పుడు ఆయన దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అది నీ జోలికి రాదు అని చెప్పాడు ఆయన ఒకసారి. కాబట్టి మాయ నుంచి నువ్వు దాటాలంటే మాయ ఎవరి అధీనంలో ఉందో ఆయన్ని శరణ పెట్టడమే తప్ప ఇంకో మార్గం లేదు. నేను నా యోగ బలంతో నా అబ్బాంతో దొలుదానంటే పెద్ద అహంకారం వచ్చేస్తుంది, ఇంకా పడిపోతాం. అటువంటి వాడే మాయకు కావాలి. దా 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 తర్వాత రూక బదను కరి వచన మృదు, రూక్ బదన కరి రూక వదను కరి వచన మృదు, వచన మృదు बोले श्री भगवान बोले श्री भगवान तुम्हारे सुमिरन तुम्हारे सुमिरन ते मिटहि ते मिटहि मोह मार मधुमाना. मोह मारे मधुमाना. శ్రీ మహావిష్ణువుని ఉదాసీన భావముతో విని ఆ మృదు మధురంగా ఉదాసీనంగా అంటే పెద్ద ఇంట్రెస్ట్ తో వినలా ఆయన, ఏదో విన్నట్టుగా విని ఆయన ఏమన్నారంటే, మునీశ్వర మేము స్మరించినంత మాత్రమే జనుల మోహము మదము కామము అభిమానము మిమ్మల్ని స్మరించిన మాత్రాన్ని ఇవన్నీ పోతాయి. ఏమేమి పోతాయి? మోహము, క్రోధము, మదము, కామము అభిమానము, కోమము, అభిమానం. ఇది నారద స్మరణ వల్ల మిమ్మల్ని స్మరించిన మాత్రాన్ని ఇవి పోతాయి కదా అన్నారు. మీ విషయము చెప్పని మిమ్మల్ని స్మరించిన వాళ్ళకే ఇవి పోతాయి అంటే మీరు దాన్ని జయించాలని చెప్పడం ఎందుకు? అసలు మిమ్మల్ని స్మరించిన వాళ్ళకి, నారద స్మరణ చేసిన వాళ్ళకి మోహము, క్రోధము, మానము, అభిమానము ఇవన్నీ పోతాయి కదా. అవన్నీ పోతాయని చెప్పి మళ్ళీ మీరు జయించారంటే గొప్ప, దాంట్లో పెద్ద ఏముందండి అన్నాడు. ఎవరు? మన విష్ణువు. చౌపాయి చౌపాయి సునుముని సునుముని మోహ హోయి मन ताके मोह होई मन तापे ज्ञान विराग हृदय नहीं ज्ञान जाके विराग हृदय नहीं जाके हृदय नहीं जाके ब्रह्मचर्य ब्रह्मचर्य व्रत व्रत रत व्रत रत मति धीरा तुम ही करही मनोभव मनोभव पीरा पीरा नारद कहो सहित अभिमान कृपा तुम्हारी सकल भगवान करुणानिधि मन दीक विचारी उरु अंकुरहि गरब तरुबारी बेगी सो मैं डारही हो उकारी पन हमारा सेवक हितकारी मुनि करहिता मम कौतुक होई अवसि उपाय करबी मैं सोही तब नारद हरिपद सिरनाई चले हृदय अहमिति अधिकाई श्रीपति निज माया तब प्रेरी सुनव कठिन करणी तही केरी मुनीश्वरा हृदयमुना అది మునీశ్వర హృదయమున జ్ఞాన వైరాగ్యములు లేనివారు అది హృదయములో జ్ఞానము వైరాగ్యం ఎవరికి ఉండదో మోహమునకు లోనగుదు. వాళ్ళు మోహానికి లోనవుతారు. అంటే ఎవరి హృదయంలో జ్ఞానం వైరాగ్యం ఉండదో వాళ్ళు మోహానికి లోనుతారు. అంతే కదా. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ కృత్యతే అని చెప్పా కదా భగవద్గీతలో. కాబట్టి జ్ఞాన వైరాగ్యములు ఎవరి మనసులో వాళ్ళు మోహానికి లోనవుతారు. మీకు జ్ఞాన వైరాగ్యం ఉంది, ఆయన ఇందులో ఇంకా పెంచేశాడు, ఇక పెరుగుతున్నాడు. మీరు బ్రహ్మచర్య వ్రత దీక్ష దక్షుడు
ధీరులు తీరులు నిన్ను మన్మధుడేమి చేయగలడు? మిమ్మల్ని మన్మథుడు ఏం చేస్తాడు? నాకు పెద్ద ఆశ్చర్యంగా లేదు స్వామి, మిమ్మల్ని మన్మథుడు ఏం చేయొచ్చు? అసలు మన్మధుడు మొట్టమొదటిసారిగా మీ దగ్గరికి వచ్చి ఉంటే మీరే కాల్చేసేవాడు. అసలు శివుడికి కామారి అనే బిరుదు వచ్చి ఉండేది కాదు. అయిపోయింది, తీరిపోయాడు. చూడండి జనాలు ఎలా అయిపోతారు చూసారు. అందుకే పొగడతా అది సుప్రశంస మాత్రమే, అందులో కొంత భాగమే మనం తీసుకోవాలి. అసలు కొంత భాగం అసలు తీసుకోకుండా మరీ మంచి. తీసుకున్నావా నీ పతనానికి నెమ్మదిగా మార్గం. నెమ్మది కాదు అది, పైగా నువ్వు ఒట్టి పుట్టని పడిపోతావు. నెమ్మదిగా కాదు, తఠాలను పడిపోతావు. కాబట్టి మీరు గొప్పవాళ్ళంటే. నారదుడు స్వాతిశయముతో ప్రభు స్వతిశయముతో ప్రభు ఇది అంతయు మీ అనుగ్రహం ఫలమే అని అన్నెను. ఇది సరే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, గురుగారు ఇదే మూలంగానే అంటారు. అంటే ఏమిటిది? ఇది కూడా ఆ పై మాట, నిజంగా లోపల నుంచి వచ్చేటువంటి ఆ మాట తీరు వేరుంటుంది. కొంతమంది ఏదో గురువుగారి దయ వల్ల అంటే అది చూసారా, నేను నా గురువు అంటే ఎంత భయం ఉందో, ఎంత భక్తి ఉందో స్పష్టంగా మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎక్కడి నుంచి ఈ మాట అన్నారు. అది ఈ స్వాచయంతో ఈయన మామూలుగా అన్నాడు అంతా మీ దయ అని, కానీ ఈయన ఆయన దయ అనుకోవట్లా, ఆయన దయ అని అనుకోవట్లా. ఆయన అనుకుంటే ఇంత ప్రశంస ఆయన చేస్తుంటే ఏమిటండి మీరు నన్ను పుడతారు ఊరికే, మీరు నన్ను పొగడాలా, నేను మీ భక్తున్నా, ఇదే ఊరికే ఊరుకోండి అని ఆపాలి. అయినా చివరికి ఒక మాట అంటున్నాడు, ప్రభు ఇదంతా మీ దయ. దయాళువైన విష్ణువు ఆలోచించను, దయాళువైన ఈ నారదుని హృదయంలో దురభిమానం బీజం నాటుకొని మొలకెత్తినది. ఈ నారదుడి మనసులో దురభిమానం బీజం నాటుకుంది, మొలకెత్తింది. అది మహావృక్షం అవబోతుంది. కాకపురమే దాన్ని తుంచేయాలి బాబు. ఎందుకని నిర్మూలించాలి? ఎందుకని పోతే ఆయన భక్తుడు. మీరు భగవంతుడు చూడండి, ఆయన భక్తుల్లో చిన్న జరిగిన వెంటనే ఆయనకు ఒక కష్టం ఇచ్చేసి ఇది పోకూడదు. ఇప్పుడు అదే ఆ దుర్యోధనుడు ఉన్నాడు, వాడు ఏదో వదిలిపెట్టాడు, వాడు బాగుపడ్డా ఎలాగో. కానీ అర్జునుడు అనుకోండి, కొంచెం దురభిమానం రాగానే ఆయన తీసేసాడు. భక్తులను కాపాడుటే నా వ్రతము. దీనికై ఒక సంఘటన భక్తులను కాపాడుటే నా వ్రతం కదా. ఆప్తత్రాణ పరాయణుడు కదా. పాప ఈయనకి దురభిమానం బాగా పెరిగిపోయింది, ఈయన రక్షించాలి. అందుకోసం ఆయన ఏం చేశాడంటే ఒక సంఘటన సృష్టించేశాడు. మీకు ఇది నిజంగా అంటే మనకి వాల్మీకి రామాయణం లేదు కానీ జరగలేదు అనుకోండి. సినిమాలో కూడా వచ్చింది. సినిమా చూడలేదు నాకు తెలియదు కానీ ఈ సినిమాలో కూడా ఉంది. ఎంత ప్రాణాంతకం అంటే గురువుగారి మీద అన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. భగవంతుడు చెప్తే అది మాటకు అన్నమాట, పైకి ఒక మాట అనేస్తే సరిపోతుంది కదా. నారదునకు శ్రేయస్సును కూర్చును, నారదునికి శ్రేయస్సు కూర్చోవాలి అంటే నారదునికి మంచి చేయాలి. అట్లా చేయటం నాకు లీలా విలాసం. అలా చేయటమే నా లీల. ఒక పనిగా చేయాలి, ఒక సంఘటన చేయాలనుకున్నాడు ఆయన. నారదుడు విష్ణువునకు వందనం ఆచరించి గర్వంతో వెళ్ళిపోయాడు. నారదుడు విష్ణువుగా నమస్కారం అండి గర్వంతో విష్ణు తన మాయను ప్రేరేపించాడు. ఈయన తన విష్ణు మాయను తీసుకుని మాయా చర్యల ప్రాబల్యమును వినుము. ఆ మాయా చర్యల ప్రాబల్యమును మాయను పిలిచి అన్నాడు. మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు ఆ యజమాని కనుక మనం ఏం చేయాలనుకోండి, ఆయన దగ్గర కుక్కను ఇలా ఉసుకెళ్తే చాలే, అది నీ మీద వచ్చి పడిపోతుంది. ఆయన ఉసుకెళ్ళిపోయాడు, మాయను ఉసుకెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయాడు, మాయ పడింది, ఈయన మాయలో పడిపోయాడు, పడిపోతున్నాడు కూడా. చెప్పండి. అయిపోయింది టైం లేదు. బెరచు మగ మహు నగరు తేహి అమ్మ మగ మహు నగరు తేహి సతజోజన విస్తార సతజోజన విస్తార శ్రీనివాసపుర ते अधिक रचना विविध प्रकार విష్ణు మాయా ప్రభావన మార్గ మధ్యమున విష్ణు మాయా ప్రభావంతో
వీని ఒక నగరాన్ని సృష్టించాడు. ఎటువంటి నగరం అది? తన వైకుంఠాన్ని మించిన నగరం. బాగుంది. చదువు. మార్గ మధ్యమున వెంటనే 100 యోజనముల విస్తీర్ణములు గల ఒక 100 యోజనముల గల మహానగరము విస్తీర్ణంలో ఒక నగరాన్ని సృష్టించేశాడు. అందు నిర్మితములైన వివిధములగు భవన అది శోభలతో నిర్మిత భవనాలు, ఆ వాటి శోభ ఆ అద్భుత నగరము వైకుంఠమును కూడా మించిపోయింది. మించు. అసలు ఆ నగరము, ఆ నగర శోభ అసలు వైకుంఠం కూడా మించిపోయింది. చూడండి, ఇంత గొప్పవాడు కదా. నేను త్రిలోక సంచారి కదా. అసలు ఇటువంటి నగరం ఉందని కూడా నాకు తెలియదే. ఎక్కడిది? ఏం చేస్తుంటే నేను ఆలోచించిన కదండి, ఇప్పుడు నగరం ఉందే, ఉంటే ఆయనకి తెలిసి ఉండాలిగా. ఎక్కడిది? పాడిపోయింది. ఆ శోభకి పడిపోయాడు. అది తర్వాత ఏం జరిగిందో రేపు చేస్తాం. అప్పుడప్పుడు మనం 8-10 కథా కథనావేశములను అది మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మాత్రం తీసుకో. రూపమా గ్రాపయామి. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి, నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాం దామాద్యాం ప్రచోదయాత్. అమృతమసి షోడశ సహస్రపుత్రపౌత్రాష్టపట్టమహర్షి పరివృత పరమాత్మనే నమో నమః. హనుమ సీతాలక్ష్మ భరత శత్రుఘ్న శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రసూనాం బాసమిత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే వాణీయం ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే ఆజమన్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, తాంబూల శరవణానంతరం ఆజమన్యం సమర్పయామి. మంగళమహానిరాజన దేవం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ నమస్కరోమి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భవతు మే భక్తేషు ప్రకృత ఫలాభ్యాం శివాభ్యామస్తో కర్తృభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం చామరం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా పుత్రాः పుత్రిణः సదనాతో జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సపరివారం రక్షంతు సర్వే ధర్మస్య విజయసు సర్వం మహాదేవ 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 మహాదేవ.
మహాదేవ్ మాస్టర్ మహాదేవ్ శాస్త్రి గారు. మహాదేవ్ గురు గారు. మహాదేవ్ మూర్తి గారు. మహాదేవ్ కేక్. మహాదేవ్ లలిత. మహాదేవ్ గురువు గారు. తమ్ముడి గారు ఉదయ సరస్సు నమస్కారం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. సార్ మహాదేవ్. మహాదేవ్ గురుగారు.